అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో ప్రముఖ క్రీడాకారుడు మామిడి శ్రీనివాస్ స్మారక సంస్మరణ సభను అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీచ్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన సేవలను కొనియాడుతూ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోలా గురువులు రవి సిద్ధార్థ, జియాని శ్రీధర్, కొత్తపల్లి వెంకటరమణ, రేయి వెంకటరమణ, లంకా శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన జీవించారు. కేవలం విగ్రహం పెట్టడం ఒకటే కాదు, రోజు ఉదయం లెగిస్తే ఎవరు ఫోన్ చేసినా ఎవరు సహాయం అడిగినా సరే తనకి చేతనైన సహాయం చేస్తూనే ఉండేవాడు. అది 365 రోజులు ఆయన లైఫ్ అంతా కూడా, ప్రతి సంవత్సరం 365 రోజులు లైఫ్ అంతా కూడా చేశారు. కాబట్టి వీళ్ళకి ఇది చేశారు, వాళ్ళకి అది చేశారు అని మనం చెప్పుకునేదానికి లెక్కలు ఉండవు. ఆయన అంత సేవ చేశాడు కాబట్టి ఈ రోజున ఇంతమంది ఇక్కడికి వచ్చారు. అలాగే ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు మొట్టమొదటిది ఏమిటి అని అంటే, శ్రీని గారిని అడిగేవాడిని, మనం విశాఖపట్నంలో ఎయిమ్ ఇంకా విస్తృతంగా చేయాలి, మీరు చాలా స్పీడ్గా పనిచేయాలి శ్రీనివాస్ అంటే, ఆయన అనేవాడు, సార్ నాకు సరైన మన ఎయిమ్కి ఆశయాలకి తగినటువంటి వాళ్ళు దొరకటం చాలా కష్టంగా ఉంది సార్ అనేవాడు. ఎవరో ఒకళ్ళని ఎయిమ్లోకి తీసుకొని పని చేయటం వల్ల ఎయిమ్కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, 10 సంవత్సరాలుగా ఎయిమ్కి ఎలాంటి మచ్చ లేదు. చందాలు కానీ దందాలు కానీ రెండిటికి దూరంగా ఉంటూ కేవలం తమ స్వయం కృషితోటి దగ్గరున్న వనరులతోటి పనిచేసే వాళ్ళు మాత్రమే ఎయిమ్లో ఉన్నారు. అందుకనే 10 సంవత్సరాలుగా మనం పనిచేస్తున్నప్పటికీ శ్రీకాకుళంలో మనం 50,000 మందితో మనం సభ పెట్టాం. అలాగే పాయకరావుపేటలో 25,000 మందితో సభ పెట్టాం. ఎక్కడా కూడా మనకి చిన్న రిమార్క్ కానీ లేదు. ఎంతో క్రమశిక్షణతోటి ఆ 2 సభలు మనం నిర్వహించాం. వాటిని విజయవంతం చేసిన టీం అందరూ కూడా ఇక్కడ మనతో ఉన్నారు. శ్రీని గారు కానీ, రాజశేఖర్, అప్పారావు గారు. మీరు చూస్తే ఈ రోజున ఎయిమ్ అన్ని కులాలని కలుపుకొని ముందుకు పెట్టే సంస్థ. కేవలం ఒక కులం కోసం పనిచేస్తూ మిగిలిన కులాన్ని ద్వేషిస్తూ, లేకపోతే వాళ్ళ మీద ద్వేషం రగిలిస్తూ పబ్బం గడుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు స్వకులంతోనే మీటింగ్ పెడతారు, వేరే వాళ్ళతో పెట్టరు, వేరే వాళ్ళతో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు వేరే ఉంటాయి. చాలామందికి అది బతుకు తెరువు కాబట్టి వేరే వాళ్ళని ద్వేషిస్తూ ఉంటేనే వీళ్ళకి 4 డబ్బులు వస్తాయి కాబట్టి చేసేవాళ్ళు. కానీ మేము ఎప్పుడైనా సరే మొదటి నుంచి చెప్పింది అదే, మన ఎజెండా ఏదైతే ఉందో అది చాలా న్యాయమైన ఎజెండా. దళిత వాడిని పంచాయతీ చేసుకోవాలి అనేది చాలా న్యాయమైన ఎజెండా. అలాగే దళిత వాడికి సప్లైన్ నిధులు రావాలి, ప్రతి ఏటా 2 కోట్లు అనేది కూడా, అది కూడా న్యాయమైన ఎజెండా. దానిలో ఎవరికి నష్టం లేదు. ఎందుకంటే ఎస్సీ సప్లైన్ నుంచి వచ్చే నిధులు మాత్రమే మనం అడుగుతున్నాం, వేరే వాళ్ళకి నష్టం లేదు. దీన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి. చెప్పాలంటే అలాగే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కదా, వేరే కులాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు, మనకు మద్దతు ఇస్తారు. ఆ రకంగా ఈరోజు దళితవాడ పంచాయతీకి బీసీ సోదరులు కానీ, కాపు సోదరులు కానీ అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ఇది అంటే మామిడి శ్రీని లాంటి వాళ్ళు అందరూ చేసినటువంటి కృషి, దాని ఫలితం. అలాగే అంబేద్కర్ గారు కూడా మీరు గమనించినట్లయితే మహద్ సత్యాగ్రహం జరిగిన రోజు రాత్రి చాలా హింస జరిగింది. ఆ రోజు చాలా దాడులు జరిగినాయి మహద్లో. ఆయన అక్కడే ఉండి ఆ హింసను ఆఫ్ చేశారు, కానీ దాన్ని ప్రోత్సహించలేదు. ఇవి మనం నేర్చుకోవాల్సిన విషయం.